చాలా సత్యదూరం సాంబశివరావు గారు కేంద్ర అంశంలో మాట్లాడడం చాలా బాధాకరం. వారికి లెఫ్ట్ పార్టీలో గతంలో వారికి అనుభవం ఉన్నది. ఎప్పుడు కూడా కాంగ్రెస్ అధికారం ఉన్న రోజు కూడా వారు తిట్టిన రోజులు ఉన్నాయి. ఈరోజు మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి బహుశా వారికి ప్రైజ్ చేయాలన్న ఒక ఆలోచన ఉంటే చేసుకోండి, మాకు అబ్జెక్షన్ లేదు. మీరు కాంగ్రెస్ పార్టీతోటి ఈరోజు అలయన్స్లో ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళు టికెట్ ఇచ్చినానో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినానో మీకు ఉన్నటువంటి బంధుత్వాలలో మీరు ఏ రకంగా వారిని అప్రిషియేట్ చేసినా ప్రేజ్ చేసినా మాకు బాధ లేదు. కానీ సత్యదూరమైనటువంటి అంశాలు మరి కేంద్ర అంశంలో అధ్యక్ష వారు చెప్తున్న మాట మీరు బయటగా వస్తు వినట్టున్నది. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి రాష్ట్రాల కూటమైన కేంద్రం ఏమి ఇవ్వాలి, ఇచ్చే బాధ్యత ఏందని చెప్తా ఉన్నారు. దానికి సానుకూలంగా మీరు స్పందిస్తే మైక్ అడుగుతున్నట్టే దానికి సానుకూలంగా స్పందించి భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల కూటమిలో భాగమైన తెలంగాణకు అన్యాయం చేయము, నిధులు తీసుకొస్తామని చెప్తారని ఆశించడం. మళ్ళీ మీరేమో చెప్తున్నారు ఎట్లా అధ్యక్ష? అదే విషయం చెప్తా ఉన్నాను. మంత్రి గారు మీరు పూర్తిగా విన్న తర్వాత లేస్తే బాగుంటుంది. నేను అదే చెప్తా ఉన్నాను. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండే అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా ఈ ట్యాక్స్ డెవల్యూషన్స్ అప్పుడు ఎంత ఉన్న అధ్యక్ష 48% రాష్ట్రాలకు ఇచ్చేది అధ్యక్ష. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 48% 52% చేశారు అధ్యక్ష. ఇంకా 4% ట్యాక్సులు అధికంగానే మీకు రాష్ట్రానికి వస్తున్నాయి అధ్యక్ష. అన్ని రకాలుగా ఈరోజు గతంలో వచ్చేటువంటి ట్యాక్స్ డెవల్యూషన్స్ 48% 52% చేసి ఈ రాష్ట్రాలకు 52% తెలుసుకోండి. మీరు కావాలంటే నేను ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. 48% ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాను. 48% 52% చేశారు. మీరు అందుకే మీరు ఏమంటే కరెక్షన్ చేసుకోండి. ఈరోజు రాష్ట్రానికి 52% ట్యాక్స్ డెవల్యూషన్స్ ఇవ్వడమే కాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదొకటే కాకుండా మీరు రైల్వే అన్నారు. నేను చెప్తా నేను మాట్లాడండి. నేను వినండి. సో ఈరోజు ఏదన్నా ఇష్యూ ఉంటే మీరు దాన్ని క్లారిఫికేషన్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్. 48% నుంచి 52% ట్యాక్స్ డెవల్యూషన్ ని పెంచినటువంటిది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు అధ్యక్ష, రైల్వే విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా చెప్తా ఉన్నాను కదా. రైల్వే ఇష్యూలలో కూడా ఈ రాష్ట్రంలో మొన్నటికి మొన్న ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కి కొత్త రైల్వేని కూడా శాంక్షన్ చేస్తూ సర్వే నడుస్తూ ఉన్నది. ఈ రోజు దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైనటువంటి అంశాల మీద గతంలో కూడా నేను అసెంబ్లీలో ఆన్ రికార్డ్స్ మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడాను. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా వారు సత్యదూరమైనటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద కావాలంటే చర్చకు పెట్టండి, షార్ట్ డిస్కషన్ పెట్టండి, మాట్లాడదాం. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మీరేదో అనుకుని అక్కడ పాపులేషన్ రకంగా అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి రేషియో ప్రకారం అట్లెందుకు అవుతుంది? దేశవ్యాప్తంగా ఒకటే చట్టం ఉంటుంది, దేశవ్యాప్తంగా ఒకటే రకంగా ఉంటుంది. చాలా స్పష్టంగా అమిత్ షా గారు కూడా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మరి సదరన్ పార్ట్స్ ఆఫ్